హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మనకి తెలుసు. అయితే అసలు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలన్న ఆలోచన నేపాల్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? బ్యాన్ దిశగా నేపాల్ ప్రభుత్వం అడుగులు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈ ఉదంతం ఇతర దేశాలకు ఎలాంటి గుణపాఠాన్ని నేర్పింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్ది రోజుల క్రితం నేపాల్ సుప్రీంకోర్టు ముందుకు ఒక పిటిషన్ వచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు, అలాగే ఫేక్ ప్రొఫైల్స్, అలాగే సైబర్ నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తికి సంబంధించిన కేసులకు సంబంధించి పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఈ కేసుల విచారణ వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నేపాల్ ప్రభుత్వ ఐటీ కమ్యూనికేషన్ చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలన్నీ కూడా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 2 వారాలు గడువునిచ్చింది కూడా. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అభ్యంతరకర పోస్టుల్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం వద్ద తమ వివరాల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలకి నేపాల్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభిస్తుందన్నమాట. ఇది కాన్సెప్ట్. అంతేకాదు, ప్రభుత్వం అలాగే పౌరులు ఇచ్చే లీగల్ నోటీసులకు ఆయా సంస్థలు స్పందించాల్సి కూడా ఉంటుంది. సో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనలకు నేపాల్లో పాపులర్ అయిన సోషల్ మీడియా సంస్థల్లో కొన్ని మాత్రమే, మీకు అర్థమైంది కదా, కొన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సోషల్ మీడియా సంస్థలు ఏవంటే టిక్టాక్, విక్, వైబర్, నిబంజ్, పోపో లైఫ్, టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ. ఈ మొత్తం జాబితాలో టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తులకు ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది. మిగిలిన వాటికైతే నేపాల్ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది, ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయో ఆ సంస్థలకు. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్తో సహా మరో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మాత్రం రిజిస్టర్ చేసుకోలేదు. మరోవైపు ఈ సంస్థలన్నీ కూడా భారతదేశంలో మాత్రం ఇదే తరహా నిబంధనలకు ఓకే చెప్పి నేపాల్లో మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ కావడంపై అక్కడి ప్రభుత్వం ఈ సోషల్ మీడియా సంస్థలపై బ్యాన్ విధిస్తూ ఈ నెల 3న నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ మనకేమనిపిస్తుంది? నేపాల్ ప్రభుత్వం తీసుకుంది ఫెయిర్ డెసిషన్ అనిపిస్తుంది కదా. భారతదేశంలో నిబంధనలు అన్నింటికీ ఒప్పుకున్న ఈ సంస్థలు నేపాల్ ప్రభుత్వానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది నేపాల్ ప్రభుత్వం యొక్క ప్రశ్న అన్నమాట. అయితే ఈ నిర్ణయం నేపాల్ యూత్కి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్య భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తోందంటూ జెన్జీ గైస్, అదే అండి మన 2K కిడ్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా టిక్టాక్ లాంటి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉద్యమాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం నుంచి ఒక్కొక్కరుగా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నానికి సుమారు 12,000 మంది యువకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో నేపాల్ రాజధాని కాఠ్మాండు ప్రధాన రహదారులు జనసంద్రంగా మారిపోయాయి. ఆందోళనకారులు క్రమంగా పార్లమెంటు భవనం వైపు దూసుకెళ్లారు. కొందరు యువకులు గేట్లెక్కి పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లిపోవడం జరిగింది. నేపాల్ చరిత్రలో ఆందోళనకారులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక అక్కడున్న భద్రతా బలగాలు, సైన్యం, వాటర్ కెనాన్లు, అలాగే బాష్పవాయు గోళాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు సైతం తమ వద్ద పడిన బాష్పవాయు గోళాలు, రాళ్లు, చెట్టు కొమ్మలతో ఎదురుదాడికి దిగడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో 20 మంది మరణించగా 10 మంది తీవ్ర గాయాలతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిపోయింది. రాళ్లు రువ్విన ఘటనలో 178 మంది నేపాల్ పోలీసులు, 30 మంది సాయుధ బలగాలకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తిరిగి ప్రారంభం కావడం గమనార్హం. అంటే ప్రభుత్వ నిర్ణయం మార్చుకుందనమాట జరిగిన నిరసనకు. అర్ధరాత్రి వేళ ఆ దేశ ప్రధాని ఓలీ నివాసంపై కూడా రాళ్లు రువ్వడం జరిగిందంటే అక్కడ పరిస్థితి, లేదంటే అక్కడ ఈ 2K కిడ్స్ ఆలోచన విధానం ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యువత చేపట్టిన ఆందోళన సోమవారం అర్ధరాత్రి వేళకు నేపాల్ వ్యాప్తంగా విస్తరించింది. 7 జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. యువత చేపట్టిన ఆందోళనకు మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ మద్దతు పలికారు. ఆసక్తికర పరిణామం ఏమిటంటే సోషల్ మీడియా మీద విధించిన బ్యాన్కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన బ్యాన్ ఎత్తేసిన తర్వాత కూడా తగ్గకపోగా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా మారాయన్నమాట. అంటే మిగిలిన ఇష్యూస్ను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ సోషల్ మీడియాతో స్టార్ట్ అయిన యుద్ధం ఇంకా ఏవైతే నేపాల్లో వాళ్ళకి ప్రజలకి నచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే హామీలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో అవన్నీ విషయాల మీద వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టారనమాట. అంటే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ దొరికిందంటే మనం ప్రశ్నిస్తే ప్రభుత్వాలు లొంగుతాయి అన్నది
ఈ సోషల్ మీడియా ద్వారా అర్థమయ్యి సో మిగిలిన విషయాలను ప్రశ్నించడం మొదలుపెట్టారన్నమాట యువత. అలా యువత నిర్వహించిన ఆందోళనలో 20 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు తెర అయితే తీయడం జరిగింది. నేపాల్ ప్రధాని తన పదవి నుంచి తొలగాలంటూ ఆందోళనలు మరింత పెరిగిపోయాయి యువత నుంచి. తాజా పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారి టార్గెట్. ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదంతా చూస్తే ఎక్కడో మొదలై ఎక్కడికో విషయం వెళ్ళినట్లయితే మనకు అనిపించక మానదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ అది ప్రజల్లోకి సవ్యంగా వెళ్ళలేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ జెన్జీ కిడ్స్ ఆలోచన విధానం కూడా ఎంత భయానకంగా ఉందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి.